పశుసంవర్ధక శాఖ కేసులు ఏసీబీకి బదిలీ అయ్యాయి. గొర్రెల పంపిణీ వ్యవహారంలో అక్రమాలతో పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైళ్ల మాయంపై కేసులు నమోదయ్యాయి. ఈ 2 కేసులను ఏసీబీకి బదిలీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. గొర్రెల పంపిణీ నిధుల బదిలీలో ఉన్నతాధికారుల ప్రమేయం ఉండటంతో గచ్చిబౌలిలో ఇప్పటికే అధికారులపై కేసు ఫైల్ అయింది. పశుసంవర్ధక శాఖ కేసులు ఏసీబీకి బదిలీ అయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్ వైట్ల, పశుసంవర్ధక శాఖలో జరిగిన అక్రమాలకు సంబంధించి మొత్తం 2 కేసులు అంటే ఒక గచ్చిబౌలితో పాటు నాంపల్లిలో 2 కేసులు నమోదు కావడం జరిగింది. వీటిపైన ప్రభుత్వం సీరియస్ గా స్పందించి ఈ కేసులు వెంటనే ఏసీబీ విచారణ జరపాలని ఆదేశం జారీ చేసింది. దీనికి సంబంధించిన ఫైల్ కూడా కొద్దిసేపు క్రితమే ఏసీబీ కార్యాలయం చేరుకోవడం జరిగింది. అయితే దీంట్లో చూసినట్లయితే గచ్చిబౌలిలో దాదాపు 2.6 కోట్ల రూపాయల సంబంధించిన నిధుల అక్రమాలు అంటే గుర్రం పంపిణీదారులకు సంబంధించిన చెల్లి చేసిన డబ్బుల్ని అటు అధికారులు ఒక నకిలీ ఖాతాలు తెలిసి ఆ ఖాతాలకు బదిలీ చేసినట్టుగా ఇప్పటికే రుజువు కావడం జరిగింది. దీంట్లో 2 ఉన్నతాధికారుల ప్రమేయం బయటపడింది. అయితే ఉన్నతాధికారుల పైన గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే మరోవైపు చూసినట్లయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పశుసంవర్ధక శాఖలోని కీలకమైన ఫైల్స్ ఆఫీసులు అన్నిటి కూడా మాయం కావడం, వీటికి సంబంధించి నాంపల్లిలోని అంటే మాటర్ బ్యాంక్ లోని పశుసంవర్ధక కార్యాలయం ప్రధాన కార్యాలయంలో ఫైల్స్ తర్వాత హార్డ్ డిస్క్ మాయం కావడం, దీనిపైన కూడా నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం జరిగింది. అయితే ఈ 2 కేసులు కూడా అటు ఏసీబీకి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి అటు గొర్రెల పంపిణీ కావచ్చు లేకపోతే ఫైళ్ల మాయం కావచ్చు, ఈ 2 పైన కూడా సమగ్ర దర్యాప్తు ఏసీబీ చేయబోతుంది. దీంట్లో అవినీతి అధికారుల భరతం పట్టేందుకు అధికారులు పూర్తి సమాయత్తమవుతుందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికీ మొదటిసారి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి ఏసీబీ కేసు అని చెప్పొచ్చు. ఈ కేసు సంబంధించి కూడా సమగ్ర దర్యాప్తుని ఏసీబీ అధికారులు చేయబోతున్నారు.